ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. కమిటీ కుర్రోళ్ళు, నిహారిక గారు ప్రొడ్యూసింగ్ చేసిన సినిమా. బికాస్ బాగుంటది. అంటే ఆ స్టోరీ లైన్, సాంగ్స్ గానీ అవి గానీ బాగుంటాయి అనుకున్నాను. ఆ సాంగ్స్, ఆ ట్రైలర్ అదే బాగుంది. సినిమా ఏం నాకు అంటే నా నోట్లోంచి ఇది రావద్దు అని కోరుకున్నాను, కానీ అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు. నిజంగానే అంతే. అంటే ఒక పట్టుకునే క్యాచీ పాయింట్ లేదు అన్న ఒక సెన్స్ అయితే నాకు అనిపించింది. అరే ఇంతకన్నా గొప్పగా ఎలా తీస్తారా బాయ్ అని ఎవరన్నా అడిగితే మాత్రం నేను ఒకటైతే చెప్తాను. 11 మంది హీరోలు అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు ఇచ్చినా గంటన్నర అయిపోద్ది. 9 పాటలు, ఫైట్లు, వాట్ ఎవర్ ఉన్నాయి, కానీ కొంచెం ఇంకా ఏదైనా సోల్ ఉంటే బాగుండు అనిపించింది. కానీ బాగుంది ఓవరాల్ గా. కానీ ఓల్డ్ డేస్ లోకి అయితే తీసుకెళ్లారు. పాత రోజులు అన్ని గుర్తొచ్చినాయి. రియలిస్టిక్ గా చూపించారు కదా సినిమా చాలా ఊర్లలో చాలా 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 అది ఒకటైతే చాలా బాగుంది. ఆయన బేసికల్లీ అదే ఊర్లో తిరిగి అదే అంటే ఊళ్ళని ఎగ్జాక్ట్లీ ఎలాగైతే కావాలి అనుకున్నారో అలా చూపించారు. నాకైతే చాలా హార్ట్ఫుల్లీ చాలా నచ్చింది. అంటే ప్రొడ్యూసర్ కి రిటర్న్స్ వస్తాయా? మౌత్ పబ్లిసిటీ నుంచి అయితే వెళ్దండి. వాళ్ళు చాలా ఎయిమ్స్ పెట్టుకున్నారేమో. మౌత్ పబ్లిసిటీ నుంచి అయితే వెళ్దు. చూస్తారు చూసిన వాళ్ళు చూస్తారు. ఆ? ప్రసాద్ బెహ్రా అన్న రీసెంట్లీ నిన్నే ఫోన్ చేసాడు. మదర్ ప్రామిస్ నిన్న ఫోన్ చేసి అరే సినిమాకి రారా ఏఎంబి కంటే 7 o'clock ఫోన్ చేస్తే 7 o'clock షో. ట్రాఫిక్ జామ్ ఉందని వెళ్ళలేదు. నేను 1 నిమిషం మిస్ అయినా చూడండి సినిమా వెళ్ళలేదు. ఇంకా ఎందుకో మిస్ అయ్యాను. ఆయనకి జెన్యూన్ టాక్ చెప్దామని చూశాను నేను ఈరోజు. పబ్లిక్ టాక్ ఉంటుందని కూడా తెలియదు. ఎందుకంటే